విజయ్ అంటే తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో వెంకటేష్. ఆయనకు క్లాస్ మాస్ అనే తేడాలు తెలియవు. అందుకే విభిన్న పాత్రలు చేస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు. కథల్లో, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తున్నారు. అగ్ర హీరోలు ఎందరో ఉన్నా వెంకీ రేంజ్లో ఫ్యామిలీ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయలేకపోయారు. వెంకటేష్ నటించిన 4 చిత్రాలు 1991లో విడుదలయ్యాయి. అవి శత్రువు, కూలీ నంబర్ 1, సూర్య ఐపీఎస్, క్షణక్షణం. ఈ 4 యాక్షన్ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకున్న చిత్రాలే. అందుకే ఆ తర్వాత వెరైటీగా కుటుంబ కథా చిత్రం చేద్దామనుకున్నారు వెంకటేష్. ఆ సినిమా కోసం యార్లగడ్డ సురేంద్ర నిర్మాతగా, దర్శకుడిగా రవిరాజ పినిశెట్టిని ఎన్నుకుని కథా చర్చలు ప్రారంభించారు. నిర్మాత కెఎస్ రామారావు 1991లోనే మెగాస్టార్ చిరంజీవితో స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ చిత్రం నిర్మించారు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఆయన మానసికంగా కుంగిపోయారు. ఆ చిత్రం ద్వారా తనకు ఆర్థిక నష్టం కలగకపోయినా తన బయ్యర్లు నష్టపోయారన్న ఆవేదన రామారావును కలిచివేసింది. అర్జెంటుగా మరో హిట్ సినిమా తీసి తన బయ్యర్స్ను ఆదుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ సమయంలోనే తమిళంలో ప్రభు, ఖుష్బూ నటించిన చిత్రం విడుదలకు సిద్ధమైంది. బిజినెస్ కోసం ప్రివ్యూలు వేస్తున్నారు. ఆ చిత్ర కథకుడు, దర్శకుడు పి. వాసు ఒకప్పుడు దర్శకత్వ శాఖలో తనకు సహచరుడు కావడంతో కెఎస్ రామారావు కూడా చిన్న తంబి చిత్రాన్ని చూడడం అప్పటికే చాలామంది అగ్ర నిర్మాతలు, దర్శకులు ఈ చిత్రాన్ని చూసేశారు. కానీ వారెవరికి ఆ సినిమా నచ్చలేదు. ఇదేమి సినిమా అని పెదవి విరిచారు. కానీ రామారావుకి మాత్రం సినిమా బాగా నచ్చింది. చిన్న హీరోతో మినిమం బడ్జెట్లో తెలుగులో తీస్తే ఇబ్బంది ఉండదని అనిపించింది. అందుకే దర్శకుడితో మాట్లాడి రీమేక్ హక్కులు కొన్నారు రామారావు. వైవిధ్యభరితమైన చిత్రాలు తీసి ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడంలో దిట్ట రామారావు. ఆ తర్వాత కొన్ని రోజుల చిన్న తంబి చిత్రం విడుదలయ్యి విజయం సాధించింది. వసూళ్లలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒక అగ్ర హీరోతో చిన్న తంబి చిత్రాన్ని తెలుగులో తీస్తే హిట్ అవుతుందనే నమ్మకం ఆ సినిమా ప్రివ్యూ చూసిన రోజే నిర్మాత కెఎస్ రామారావుకు కలిగింది. కానీ పెద్ద హీరోల డేట్స్ తన దగ్గర లేకపోవడంతో రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఆ చిత్రాన్ని తెలుగులో తీయాలని నిర్ణయించుకున్నారు రామారావు. అయితే ఒకరోజు ఉదయం సురేష్ బాబు ఫోన్ చేసి తన తమ్ముడు వెంకటేష్ చిన్న తంబి చిత్రాన్ని తెలుగులో చేయాలనే కోరిక ఉందని, మీకు ఓకేనా అని అడిగారు. ఒక పెద్ద హీరో ఆ సినిమా చేస్తానని తనే స్వయంగా అడగడంతో రామారావు ఆనందంతో ఎగిరి గంతేశారు. రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో తను చేయాలనుకున్న ప్రాజెక్టును పక్కన పెట్టి కెఎస్ రామారావుకు డేట్స్ ఇచ్చారు వెంకటేష్. యార్లగడ్డ సురేంద్ర మరెవరో కాదు, అక్కినేని అల్లుడు, రామానాయుడికి బావమరిది. ఆ రోజుల్లో ఆయన ఏ పెద్ద హీరోతో సినిమా ప్లాన్ చేసినా ఇదిగో ఇలాగే మధ్యలోనే ఆగిపోయేది. అది ఆయన దురదృష్టం. ఇప్పుడు వెంకటేష్ సరసన నటించే హీరోయిన్ కోసం వేట మొదలైంది. మొదట తమిళంలో నటించిన ఖుష్బూని అడిగారు. అయితే ఆమె తమిళ సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ దొరకలేదు. కొత్త హీరోయిన్ తీసుకుందామని ముంబైకి వెళ్ళి చాలామందిని చూశారు, కానీ ఎవరూ నచ్చలేదు. చిత్రంలో హీరోతో పాటు హీరోయిన్ కూడా ప్రాధాన్యం ఉండడంతో అందంతో పాటు అభినయం కలగ హీరోయిన్ కావాలి. అందుకే అప్పుడే విడుదలైన సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలో నటించిన మీనా నిర్మాత కెఎస్ రామారావు దృష్టిని ఆకర్షించింది. ఆమెలో హీరోయిన్కు కావాల్సిన సెక్సీ ఫిగర్, గ్లామర్ లేకపోయినా అమాయకత్వం, ముగ్ధ మనోహర రూపం ఉండడంతో ఆమె బెటర్ అని రామారావు అనుకున్నారు. అయితే పెద్ద హీరోల పక్కన ఆమెను తీసుకోవడానికి అప్పట్లో ఎవరూ ఆసక్తి చూపించలేదు. వెంకటేష్ వంటి స్టార్ పక్కన నటించాలంటే అంత స్టేటస్ ఉన్న హీరోయిన్ కావాలి. అందుకే మీనా వద్దు అనుకున్నారు. అయినా రిస్క్ తీసుకోవడానికి రామారావు సిద్ధమయ్యారు. మీనాను ఎంపిక చేశారు. చంటి చిత్రంతో మీనా జాతకం మారిపోయింది. ఈ చిత్రంలో ఆమె అద్భుతంగా నటించి తన కెరీర్కు బంగారు బాట వేసుకున్నారు. చంటి చిత్రంలో మీనా పెద్దన్న పాత్రను నాజర్ పోషించారు. ఆ పాత్రకు ఆయన కరెక్ట్ కాదేమని చాలామంది అన్నా దర్శకుడు రవిరాజ, నిర్మాత రామారావు వెనక్కి తగ్గలేదు. ఆ పాత్రను అద్భుతంగా పోషించడమే కాకుండా నంది అవార్డు కూడా పొందారు నాజర్. అలాగే వెంకటేష్ ఈ తరహా పాత్రను పోషించగలడా అనే సందేహాన్ని చాలామంది వ్యక్తం చేశారు. దాంతో ఛాలెంజ్గా తీసుకుని నటించారు. ఆ తర్వాత కాలంలో వెంకటేష్ మరిన్ని రీమేక్ చిత్రాలు చేయడానికి చంటి విజయం హెల్ప్ అయింది. అంతేకాదు చంటి రీమేక్తోనే ఆయన బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. 65 రోజుల్లో చంటి చిత్రం షూటింగ్ పూర్తయింది. ₹1 కోటి బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కోసం నిర్మాత రామారావు 1946 మోడల్ మెర్సిడెస్ బెంజ్ కారు కొన్నారు. అలాగే ఒక ఎడ్ల బండిని తీసుకున్నారు. ఈ 2 వాహనాలను షూటింగ్ జరిగిన ప్రతి లొకేషన్కు తీసుకువెళ్ళేవారు.
చంటి చిత్రానికి ఇళయరాజా స్వరపరిచిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి. సినిమాలో 7 పాటలు ఉన్నాయి. సినిమా విడుదలకు ముందే ఆడియో క్యాసెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడై డబుల్ ప్లాటినం డిస్క్ సాధించింది. సాధారణంగా సినిమా విడుదలయ్యాక ఆడియో క్యాసెట్ అమ్మకాలు అంతగా ఉండవు. కానీ చంటి చిత్రం విడుదలయ్యాక కూడా మరో 50,000 క్యాసెట్లు అమ్ముడమ్మడం విశేషం. ఇది కూడా ఆ రోజుల్లో ఒక రికార్డు. చాలా సినిమాల్లోని పాటలు శుభకార్యాల్లో, వివాహ వేడుకల్లో వినిపిస్తుంటాయి. కానీ ఎవరు ఎప్పుడు ఏ పెళ్లిలో పాడలేని, పాడకూడని పాట ఈ చంటి చిత్రంలో చోటు చేసుకుంది. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం అంటూ సాగే ఈ పాటను ఏ పెళ్లి వేడుకలో వినిపించడానికి ఎవరు సాహసిస్తారు? వెంకటేష్, ఆయన అభిమానులు మరచిపోలేని గొప్ప చిత్రం చంటి. 1992 జనవరి 10 విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ABC అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్లో దుమ్ము రేపే కలెక్షన్లు వసూలు చేసింది. ఇప్పటికీ చాలా కేంద్రాల్లో చంటి రికార్డులు అలాగే పదిలంగా ఉన్నాయి. విశాఖ జిల్లా అనకాపల్లిలో 54 రోజులు 4 ఆటలతో హౌస్ఫుల్ అయిన ఏకైక సినిమా ఇదే. తెలుగు చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా 10 కోట్లు షేర్ వసూలు చేసింది చంటి చిత్రం. కడప కృష్ణా థియేటర్లో రోజు 7 ఆటలతో 17 రోజులు, 6 ఆటలతో 51 రోజులు, 5 ఆటలతో 56 రోజులు, ఇలా కేవలం 56 రోజులకే సింగిల్ థియేటర్లో 348 ఆటలు ప్రదర్శించి ఆల్ ఇండియా రికార్డు నెలకొల్పింది చంటి చిత్రం. హైదరాబాద్ సుదర్శన్ 35mm డైరెక్ట్గా 147 రోజులు ఆడింది. అదే చిత్రాన్ని హిందీలో వెంకటేష్ హీరోగా అనాడి పేరుతో హిందీలో రీమేక్ చేస్తే హైదరాబాద్ పరమేశ్వరి థియేటర్లో డైరెక్ట్గా 3 ఆటలతో 119 రోజులు ఆడడం నిజంగా అరుదైన రికార్డు. చంటి చిత్రం 33 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శితమై ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. కర్నూలు ఆనంద్, మదనపల్లిలో 175 రోజులు ఆడింది. నైజాంలో MJ ఫిల్మ్స్ అధినేత జంగయ్య చంటి చిత్రం కొన్నారు. వెంకటేష్ చిత్రానికి అంతవరకు ఎవ్వరూ ఇవ్వనంత హైయెస్ట్ రేటు ఇచ్చి చంటి చిత్రాన్ని కొన్నారు ఆయన. పిచ్చోడు అని సాటి పంపిణీదారులు ఆయన్ని ఎగతాళి చేశారు. వాళ్ళ బాధపడలేక తను కొన్న రేటుకి 10 లక్షలు తగ్గించి అంతకే కొన్నానని చెప్పేవారు. చంటి చిత్రం హిట్ అయితే తన సొంత ఖర్చు మీద 100 మందిని తిరుపతి తీసుకువెళతానని విడుదలకు ముందు వాగ్దానం చేశారు జంగయ్య. ఆ సినిమా హిట్ అయ్యాక అలాగే తన మాట నిలబెట్టుకున్నారు జంగయ్య. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.